ఈ ఎలక్షన్ది చెప్పండి, ఈ సినారియో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఒక బ్రిగేడియర్ని పట్టుకుని కుక్క అన్నారు అండ్ పారిపోతున్నారు, పారిపోతున్నారు. విజువల్స్ కూడా మా సోషల్ మీడియాలో. అవును. అండ్ ఇన్ఫ్లేషన్ ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఇట్ స్టాప్ అండి. వాళ్ళు పాపం మాట్లాడుతారు, మాకు గుప్పెడు గోధుమ పిడింపించండి అని అడుగుతున్నానండి. అండ్ కరెంట్ లేదు వాళ్ళకి. వాళ్ళు అండ్ కశ్మీరీల మీద మునీర్ ఏమన్నా కక్ష కట్టాడా? ఎందుకంటే పిఓజేకి అంతా కశ్మీరీలే కాదు. మునీర్ కేవలం కశ్మీరీల మీదే కాదండి, అందరి మీద కక్ష కట్టాడు మునీర్. నేను చెప్తున్నాను కదా, ఏవైతే ప్రావిన్స్లు ఉంటాయో వీటిలో పంజాబ్ తప్ప వీళ్ళకి ఏ ప్రావిన్స్ మీద శ్రద్ధ ఉండదు, దేని మీద ఉండదు. ఎందుకంటే ఈ ఎవరైతే ఆర్మీ చీఫ్లు అవుతారో వీళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి, అందరూ అక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే బలూచిస్తాన్ నుంచి తెచ్చే ధైర్యం వీళ్ళు చెయ్యలేరు. ఇమ్రాన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, హీ ఈజ్ ఫ్రమ్ బలూచిస్తాన్. ఎస్, ఎక్సెప్ట్ ఇమ్రాన్. బట్ అగైన్ హీ వాజ్ ఏ ప్రో చైనా గై, ఇమ్రాన్ ఖాన్. సో అందుకని ఇమ్రాన్ ఖాన్ని మనం చూసాం ఎలాగా తనని తప్పించేశారో. అండ్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నంత వరకు తను ప్రో యుఎస్ లేడు, ఇమ్రాన్ ఖాన్ ఉన్నంత వరకు తను ప్రో చైనా ఉన్నాడు. లాస్ట్ డే వరకు అదే స్టాండ్ మీద. ఎస్, అండ్ ఎస్పెషల్లీ తన మీద ఇంకా తను అరెస్ట్ అవుతాడని తెలిసినప్పుడు, తను సభలు పెట్టినప్పుడు తను మాట్లాడుతున్నాడు, ఫారెన్ ఫోర్సెస్ మీరు వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు, వీళ్ళకి తొత్తులుగా ఉన్నారని. మనం ఇటీవల మనం చూసాం, డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయి, డొనాల్డ్ మొత్తం చేసిన డాక్యుమెంట్స్ మేము డిసప్పాయింటింగ్గా ఉన్నామని. సో వాట్ ఎవర్ మీరు అన్నట్టు కక్ష ఎందుకు కట్టాడంటే, కక్ష ఏం లేదు, ఇది హిస్టారికల్లీ వస్తుంది. పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు జరిగినప్పటి నుంచి పంజాబీలదే ఎక్కువ ఆధిపత్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి భయం, ఖైబర్ పఖ్తూన్వాలో చేస్తే వాళ్ళు ఎక్కడ ప్రో ఆఫ్ఘనిస్తాన్ అయిపోతారు, బలూచిస్తాన్ లో చేసినట్టయితే వాళ్ళు ఎక్కడ ప్రో బలూచ్ అవుతారు. ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటారు వాళ్ళు. ఇప్పుడు నెహ్రూ అప్పటి నుంచి ఉన్నదే కదా. ఎగ్జాక్ట్లీ. కృష్ణమేనన్ గారు, గౌరవ కృష్ణమేనన్ గారు చేసిన ఒక తక్కువ పని కారణంగా బలూచిస్తాన్ మనతో లేకుండా పోయింది. ఇంకా ఆ ప్రభుత్వం తప్పులు చూసుకుంటే గనక మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి. సో విల్ డిస్కస్ దట్ ఆన్ అదర్ డే. బట్ ఎగ్జాక్ట్లీ యాజ్ యు సెడ్, వాళ్ళు ఎప్పుడు హిస్టారికల్లీ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలేదు, వాళ్ళ మీద అట్రాసిటీస్ జరిగి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఏంటంటే ఎవరు వచ్చినా సరే పంజాబ్కి తప్ప వేరే వాటికి ఎప్పుడు డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఆ నోచుకొని కారణంగానే ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ అవుతూ వెళ్తోంది. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవ్వాలి అంటే గనక దాడులు వేరే వాళ్ళ నుంచి చేస్తే అవ్వదు, విత్ ఇన్ ద పాకిస్తానే క్రంబుల్ అవ్వాలి, జస్ట్ లైక్ సోవియట్ ఎలా అయిందో. కానీ అది జరగాలి అంటే కనుక యుఎస్ వీక్ అవ్వాలి, ఆర్ యుఎస్కి పాకిస్తాన్ ఇంకా నాకు అవసరం లేదు అని అనుకోవాలి. ఈ రెండిట్ల నుంచి ఏదన్నా అయినప్పుడే పాకిస్తాన్ వీక్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ అది అవ్వనంత వరకు, యుఎస్ది ఏదైతే చెయ్యి ఉందో అది పాకిస్తాన్ మీద ఉన్నంత వరకు పాకిస్తాన్కి ఎన్నన్నా ఆటంకాలు రానివ్వండి, పాకిస్తాన్ని యుఎస్ కాపాడుతూనే ఉంటుంది. సో ఐదర్ యుఎస్ వీక్ అవ్వాలి, లేదా యుఎస్కి ఇంకా పాకిస్తాన్తో అవసరం లేకుండా ఉండే పరిస్థితి క్రియేట్ చేయాలి. సో మేబీ బలూచిస్తాన్ వాళ్ళు ఎవరైతే సపరేటిస్టులు ఉన్నారో వాళ్ళు మీకు ఏవైతే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయో మేమే ప్రొవైడ్ చేస్తామనే డీల్ ఏమైనా స్ట్రైక్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఏ వెరీ బిగ్ థ్రెట్ టు పాకిస్తాన్. ఎందుకంటే అది గనక జరిగినట్టయితే గ్వాదర్లో ఏదైతే చైనా యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మొత్తానికి సెట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో యుఎస్ ఎలాంటి గేమ్ అన్నా ప్లే చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ పాకిస్తాన్, వెరీ టఫ్ టైమ్ ఫర్ పాకిస్తాన్ ఆర్మీ, ఎస్పెషల్లీ ఫర్ ఆసిమ్ మునీర్. సో ఒకవేళ ఈ ఎలక్షన్లో ఏమన్నా ఇంకా దాడులు జరిగినట్టయితే గనక అది ఇంకా ఎస్కలేట్ అవ్వచ్చు, ఇది వేరే రీజన్లకు కూడా పాకచ్చు, ఆల్రెడీ నడుస్తుంది. బట్ ఇంకా ఎంత సివియర్ వెళ్తుంది అనేది మనం చూడాలి. యుఎస్ ఇప్పుడు ఎంతవరకు పాకిస్తాన్ని కాపాడగలుగుతుంది, ప్రెజెంట్లీ యుఎస్ ఉన్న ఒక క్రైసిస్లో కూడా, ఇరాన్లో లాక్ అయి ఉండడంతో కూడా యుఎస్ ఎంతవరకు కాపాడుతుంది అనేది కూడా మనం చూడాలి. సో డౌన్ ద లేన్ ఐ థింక్ మనకు తెలుస్తుంది. ఈ వచ్చే అప్డేట్స్ మీద కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రీహర్ష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాకిస్తాన్లో ఎన్నికలంటే ఎవరికైనా నవ్వు వస్తుంది. పాకిస్తాన్ ఏంటి, ఎన్నికలు ఏంటి, ఉగ్రవాదులు కూడా వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అండ్ రెండో అంశం పిఓజేకే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలు చూస్తుంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఆవాజ్ దో, మా మాట బయట ప్రపంచానికి చెప్పండి, ఏమని, ఇక్కడ మేము ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా ఉన్నాం, మాకు పవర్ ఇవ్వరు, కనీసం తినడానికి గోధుమ పిండి ఇవ్వరు, మేమెందుకు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇంకోటి, టెర్రరిస్టులు వచ్చేసారు మధ్యలో, లష్కర్-ఏ తైబా. అంటే అక్కడేదో మునీర్కి వాళ్ళకి చెడింది అనుకోవాలా, లేకపోతే మునీర్ కుట్రలో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చారా?
ఇది ఆలోచించాల్సిన విషయం. అండ్ న్యాయంగా మాట్లాడితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న భూభాగం అంతా మనది. మనం మన అభ్యంతరం వ్యక్తం చేశాం. ఇలాగా ఏది సావధానంగా కూర్చొని అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అయ్యే రోజులు కావు. మనం చూసాం కదా 3 స్టేట్స్లో ఎలాంటి ట్రీట్మెంటు విపక్షాలకి ఇక్కడ ఇచ్చారో అలాంటి ట్రీట్మెంటు మరింత లార్జర్ స్పెక్ట్రంలో ఇస్తే కానీ అక్కడ సెటరేట్ అయ్యే పరిస్థితి కాదు. అండ్ ఇంక 3వ అంశానికి వచ్చేప్పటికీ మునీర్కి కష్టకాలం దాపురించింది స్పష్టంగా. ఎందుకంటే కాశ్మీర్ అంశాన్ని చూపించి ప్రపంచ వేదిక మీద భారతదేశాన్ని బదనాం చేయాలనే ఒక దుష్ట తలంపుతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు తిరిగి ఆయన మీదే తిప్పికొట్టబడ్డాయి. ఇవాళ పీఓజేకే అంశాన్ని అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. అండ్ అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏమంటారు, ఉగ్రవాద గ్రూప్గా ప్రకటించాలట, ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలట. యుఎస్ఎస్ టర్న్ డౌన్ దిస్ ప్రపోజల్. ఇది చైనాకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. అలా చేస్తే చైనా అవసరాలు చైనావి, అందుకని ఆ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ అవసరాలు పాకిస్తాన్వి. సో ఇంత స్థాయి అనిశ్చితి అయితే పాకిస్తాన్లో నెలకొనుంది. ఇంత స్థాయి పెళ్ళుబిగిన జనాగ్రహం కూడా అక్కడే ఉంది. అది కూడా సయ్యద్ హసీం మునీర్ మీద. ఎల్లకాలం ఆపరేషన్ సింధూరికి ముందు పాకిస్తాన్ చేసినంత దుర్మార్గం పాకిస్తాన్ చేయాలనుకుంటే ఇక మీదట చేసే పరిస్థితులు లేవు. పీఓజేకే లిబరేట్ అయిందంటే పాకిస్తాన్ ముక్కలు కావటానికి సిద్ధంగా ఉందనే దానికి సంకేతం.